ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి జీవితం పెళ్లి తర్వాత ఎన్ని మలుపులు తిరిగింది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన అద్భుతమైన కథ. మన కథలో కథానాయిక పేరు మాధవి. మనం మధు అని పిలుద్దాం. మధు ఒక తెలివైన, చురుకైన అమ్మాయి. ఆమె ఎవరితో అయినా ఇట్టే కలిసిపోయే మనస్తత్వం. తన మోములో చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది. మధుకి వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం. మధు 10వ తరగతి పాసయింది. అంటే ఆమెకి 16 ఏళ్ల వయసు. ప్రతి ఒక్కరి జీవితం మలుపు తిరిగేది ఈ సమయంలోనే. సినిమా వేరు, నిజ జీవితం వేరు అని తెలుసుకోలేకపోయింది. 16 ఏళ్ల వయసు మధుకి ఇప్పుడు 30 ఏళ్ళు. పెళ్లి, పిల్లలు, బాధ్యతలు. తను అనుకున్నదొకటి, అక్కడ జరిగేది ఒకటి. ఎన్నో నిందలు, అవమానాలు. వీటన్నిటిని తట్టుకొని తన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళింది చూద్దాం. మధు లాంటి ప్రతి ఆడపిల్లకి నేను చెప్పేది ఒకటే. తెలిసి తెలియని చిన్నతనంలో ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. తొందరపాటు నిర్ణయాలతో జీవితాలు పాడు చేసుకోవద్దు. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. నేను మీ స్మైలీ శాంతి.